వీ హ్యావ్ ఆల్ బిన్ దేర్. మోటివేషన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకుంటాం, బట్ స్నూజ్ కొట్టడం అలవాటు అయిపోయింది. టైం వేస్ట్ చేస్తున్నాం అని తెలిసి కూడా సోషల్ మీడియాలో గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటాం. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాం, బట్ ఆ రేపు అనేది అప్పటికి రాదు. నైట్ పడుకునే టైంకి ఎన్ని అనుకున్న ఏం పీకలేకపోయానే అని బాధపడుతూ నైట్ అంతా ఆ బాధలో స్క్రోల్ చేస్తూ బతుకుతూ. నేను చెప్పే జాగ్రత్త విను. దెర్ ఇస్ అ వర్షన్ ఆఫ్ యూ హూ వాంట్స్ టు వర్క్ హార్డ్. తన డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి తన లైఫ్లో ఏమైతే కోరుకున్నాడో అవి సాధించడానికి కష్టపడే వర్షన్ నీలోనే ఉన్నాడు. నువ్వు ఆ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ని అచీవ్ చెయ్యాలి అని అంటే యూ హ్యావ్ టు రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అసలు నీ మైండ్ ఎలా రీప్రోగ్రామ్ చేయాలి అండ్ నీ హైయెస్ట్ సెల్ఫ్ని నువ్వు ఎలా అచీవ్ చేయాలనేది ఈ వీడియోలో మాట్లాడతా. అండ్ ఈ ఛానల్ నువ్వు ఫస్ట్ టైం చూసినట్టయితే, హాయ్, నా పేరు కైలాష్. నేను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను అండ్ ఐ బీన్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్ టు అచీవ్ హైయెస్ట్ వర్షన్ ఆఫ్ దేర్ సెల్ఫ్ త్రూ మై వీడియో. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ నీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టుకో. కొన్ని నెలల క్రితం నేను బాగా కష్టపడుతున్నాను, ఆఫీస్లో మంచిగా వర్క్ చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ కూడా ఎవ్రీడే పెడుతున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యా. బట్ సడన్గా ఏమైందో తెలియలేదు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఆపేసా. ఆఫీస్లో తిరుచుకోవడం సరిపోయింది, ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, పని సరిగ్గా చేయట్లేదని లేట్గా లెగవడం స్టార్ట్ చేశా. జిమ్కి వెళ్లకుండా ఆపేసా, డైట్ ఫాలో అవ్వకుండా ఆపేసా. ఏ చెత్త ఫుడ్ అంటే ఆ చెత్త ఫుడ్ తినేస్తున్నా. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేయడానికి ఇంత కష్టపడ్డానే, బట్ స్టిల్ ఇవన్నీ నా లైఫ్లోకి వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్. అసలు మైండ్ ఎలా వర్క్ అవుద్ది, మనం ఎందుకు ఊరికే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లూప్లో పడిపోతూ ఉంటున్నాం, మనం వద్దు అనుకుంటున్నాం, ఎందుకు ఈ పనులు చేస్తున్నాం అని తెలుసుకున్నాం. నాకు తెలిసిన విషయం ఏంటంటే మోటివేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, వీ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఎంత గట్టిగా మనం డిసిప్లిన్గా ఉన్నాం అనుకున్నా సమ్ కైండ్ ఆఫ్ సూపర్ మ్యాజికల్ పవర్స్ వల్ల కావచ్చు, వేటి వల్ల అయినా ఎంత డిసిప్లిన్గా ఉన్నా మనం ఫాల్ బ్యాక్ అవుతున్నాం. దానికి రీజన్ ఏంటంటే నీ సబ్ కాన్షియస్ మైండ్. నీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక షిప్ లాగా. నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఆ షిప్లో ఉండి ఎంత దూరం నడిచినా చివరికి ఆ షిప్ ఎక్కడికైతే తీసుకెళ్లొద్దో నువ్వు అక్కడికే వెళ్తావు. ఆ షిప్ ని కంట్రోల్ చేసేదే నీ ఐడెంటిటీ. ఇప్పుడు నీ కరెంట్ ఐడెంటిటీ ఏమైందంటే నీ ఓల్డ్ హ్యాబిట్స్ కి, అంటే నీ కరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ కి స్ట్రక్ అయిపోయి ఉంది. దాని నుంచి నువ్వు బయటకు రావాలంటే నువ్వు ఒక న్యూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. సో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ బేస్ లైన్ ని ఇంక్రీజ్ చేయాలి. ఫైండ్ యువర్ డీపెస్ట్ వై. చాలా మంది చేసే తప్పేందంటే నేను ఫిట్ అవ్వాలి, నేను రిచ్ అవ్వాలి, నేను అది పీకాలి ఇది పీకాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత అనుకున్నా టువర్డ్స్ దట్ గోల్ ఏంటంటే కష్టపడరు అనమాట. ఎందుకంటే డీప్ డౌన్ వాళ్ళకు కూడా తెలుసు, ఈవెన్ దే డోంట్ డిజర్వ్ దట్, ఈవెన్ దే డోంట్ వాంట్ దట్ సింగిల్ గోల్ అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు దాన్ని సాధించలేక మళ్ళీ నార్మల్ అయిపోతారు. నువ్వు అసలు ఎందుకు ఆ గోల్ని సాధించాలనుకుంటున్నావు, నీ డీపెస్ట్ వైని డీప్ గా నీకు వచ్చిన ఎవ్రీ రీజన్ ఎందుకు 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 అని అడిగి ఆ డీపెస్ట్ మైండ్ ని నువ్వు కానీ అనలైజ్ చేసి రాసి పెట్టుకుంటే, ఆ రాసి పెట్టుకున్నప్పుడు నీకు దొరికే రీజన్ చాలా ఎమోషనల్ రీజన్. ఇఫ్ యూ కనెక్ట్ టు దట్ రీజన్ దెన్ నీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా పక్కా నువ్వు ఆ పని సాధించడానికి నువ్వు కష్టపడతావు. సో నువ్వు నీ డీపెస్ట్ వైని కనిపెట్టడానికి ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గోల్ ఉందనుకో, యూ వాంట్ టు బికమ్ రిచ్. వై? ఎందుకంటే నేను ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. వై? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసా, మా రిలేటివ్స్ లో మా ఫ్యామిలీకి ఉండే స్థానాన్ని చూసా, కాబట్టి నేను రిచ్ అవ్వాలి. వై? బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు, పిల్లలకి ఏం చేసి పెట్టలేకపోతున్నావే, వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా తిరుగుతున్నారు, ఇట్లా తిరుగుతున్నారు, వాళ్ళు ట్రిప్పులకి వెళ్తున్నారు, వాటికి వీటికి వెళ్తున్నారు, బట్ మేము మాత్రం ఏం చేసి పెట్టలేకపోతున్నాం అని బాధపడ్డారు. అందుకని నేను రిచ్ అవ్వాలనుకుంటున్నా. సో నువ్వు అలా డీపెస్ట్ వై నువ్వు కనుక్కొని రాసి పెట్టుకో. సో ఆ వై అనేది నీకు తెలిసినప్పుడు దానికి ఒక ఎమోషనల్ రీజన్ నువ్వు అటాచ్ చేసుకున్నప్పుడు నీకు మోటివేషన్ ఉన్నా డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతావు. బట్ నువ్వు ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే నీ కరెంట్ హ్యాబిట్స్ నువ్వు అయితే రీచ్ కాలేవు. సో దట్స్ వై యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ హయ్యర్ సెల్ఫ్. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని నీ హైయెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ని ఇమాజిన్ చేసుకో. వాడు ఏం చేస్తున్నాడు, ఏం హ్యాబిట్స్ చేస్తున్నాడు, ఏ టైంలో లేస్తున్నాడు, ఏ టైంలో నిద్రపోతున్నాడు, ఏం తింటున్నాడు, వాటన్నిటిని విజువలైజ్ చేసుకుని మళ్ళీ ప్రెసెంట్ మూమెంట్ కి రా. ఇప్పుడు నీ కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకుని నీ హైయెస్ట్ సెల్ఫ్ ఏం చేస్తున్నాడు, వాడు ఎలా బతుకుతున్నాడు, వాడు ఏం తింటున్నాడు దగ్గర నుంచి వాడు ఏ టైంకి పడుకుంటున్నాడు వరకు అవన్నీ ఒక డీటెయిల్ గా ఒక పేపర్ లో రాసి పెట్టుకో. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్ నువ్వే ఆ వర్షన్ అని చెప్పి అనుకుని ఆ వర్షన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేయడానికి ట్రై చేయి. నీ లైఫ్ లో నీకు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఈ క్షణం నుంచి, నువ్వు చిన్న డెసిషన్ నుంచి పెద్ద డెసిషన్ వరకు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నీ హైయెస్ట్ వర్షన్ ఏ డెసిషన్ అయితే తీసుకుంటుందో ఆ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయి. దెన్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. నేను ఇచ్చే కంటెంట్ ఎక్కడ దొరకట్లా. సో ఇలాంటి కంటెంట్ నీకు కావాలి, ఈ కంటెంట్ నీకు హెల్ప్ అవుద్ది అని అనుకుంటే, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టుకో అండ్ జాయిన్ ద బ్రదర్హుడ్. టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నా ట్రైబ్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ గా. నీ హైయెస్ట్ వర్షన్ వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడు ఏ టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటాడు, ఇది తీసుకుందామా అది తీసుకుందామా ఇది తిందామా అది తిందామా అని ఆ డెసిషన్స్ అన్నిటి నువ్వు డీటెయిల్స్ గా రాసుకుని ఉండి ప్రతిసారి నువ్వు వాడు ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలాగే నువ్వు బిహేవ్ చేయాలని ట్రై చేస్తే నీ మైండ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ మై న్యూ ఐడెంటిటీ. ఓకే, నేను ఇప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేయాలి, నా పాత
వర్షన్ గా నేను బిహేవ్ చేయకూడదు అని నీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. బట్ ఎంత యాక్సెప్ట్ చేసినా యూ హ్యావ్ టు కిల్ యువర్ సెల్ఫ్. నీకు ఒక కాన్సెప్ట్ చెప్తా, ఎవరికి చావాలని ఉండదు. ఈవెన్ దోమ చీమ కూడా నువ్వు వాటిని చంపాలని ట్రై చేస్తే తిరిగి ఫైట్ చేయడానికో లేదంటే తప్పించుకోవడానికో ట్రై చేస్తాయి. అలాంటిది నీ కరెంట్ వర్షన్ ని నువ్వు చంపేయాలి అని అనుకున్నప్పుడు పక్కా నీ కరెంట్ వర్షన్ నీతో ఫైట్ చేస్తుంది. నేను ఎందుకు చావాలి, నేను ఇలాగే ఉంటా కదా, నేను నాలాగే ఉంటా అని చెప్పి డైలాగ్ వేస్తా, నేను ఎందుకు చావాలి అని చెప్పి నీతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఆ ఫైట్ ఎలా చేస్తుంది అంటే త్రూ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం వెళ్తావులే జిమ్కి, ఒక్కరోజు లైట్ తీసుకోవాలి, రేపటి నుంచి వెళ్దు కానీ అని చెప్పి నీకు చెప్పే ఆ బ్రెయిన్, ఆ మైండ్ వాయిస్ రెసిస్టెన్స్. ఆ మైండ్ వాయిస్ ఏంటంటే నీ ఓల్డర్ వర్షన్ నీకు చెప్తుంది. ఎందుకంటే నువ్వు కానీ నీ న్యూ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేసుకుని నీ న్యూ ఐడెంటిటీ తగ్గట్టు నువ్వు కానీ బిహేవ్ చేస్తుంటే నీ ఓల్డ్ ఐడెంటిటీ చనిపోద్ది. కాబట్టి అది నీకు రెసిస్టెన్స్ ద్వారా వదిలే, ఈ ఒక్కసారి వదిలే, ఈ ఒక్కసారి తినలే, ఈ ఒక్కసారి వర్కౌట్ చేయబాకలే అని చెప్పి నీకు రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ని నువ్వు ఎలా దాటాలి అంటే నీకు నీ మైండ్ వాయిస్ లో ఈ ఒక్కసారి జిమ్ చేయబాకు అని అన్నప్పుడు వెళ్ళి డబుల్ వర్కౌట్ చేయి. లంచ్ మాత్రం కొంచెం పిజ్జాలు బర్గర్లు తిను అంటే లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ ఆ రోజు అంతా నువ్వు ప్యూర్ హెల్తీ స్టఫ్, ఎంత ప్యూర్ అంటే లిటరలీ గడ్డి తిన్నట్టు ఆ రోజు తిను. అంటే నీకు రెసిస్టెన్స్ ఎంతవరకైతే చెప్తుందో ఈ పని చేయబాకలే అని చెప్తే దానికి డబుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయడానికి ట్రై చేయి. సో నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నీ ఓల్డ్ వర్షన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటుంది. బట్ నువ్వు దాన్ని నువ్వు న్యూ ఐడెంటిటీగా నువ్వు మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎవ్రీ టైం నీ ఓల్డ్ ఐడెంటిటీ అలా రెసిస్టెన్స్ ఇస్తూనే ఉంటే నువ్వు ఎవ్రీ టైం దాన్ని అది చెప్పిన దానికంటే డబుల్ వర్క్ గా నువ్వు చేస్తే ఈవెన్చువల్లీ నీ ఓల్డ్ ఐడెంటిటీ నువ్వు చంపేసుకుంటావు, నీ న్యూ ఐడెంటిటీ నీకు వస్తుంది. సో దట్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. ఈ స్టెప్స్ అన్ని చేస్తే నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేసినట్టే. బట్ స్టిల్ ఇలా ఎన్ని ట్రై చేసినా ఇఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ రైట్ ఆర్ ఈస్ నాట్ కంపాటబుల్ విత్ యువర్ న్యూ ఐడెంటిటీ, దెన్ నీ ఓల్డ్ ఐడెంటిటీ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నీ ఎన్విరాన్మెంట్ ని నువ్వు సెట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ అంటే నువ్వు బతికే ప్లేస్ దగ్గర నుంచి నువ్వు తిరిగే ఫ్రెండ్స్ దాకా ప్రతి ఒక్కదాన్ని నువ్వు కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. నీ న్యూ ఐడెంటిటీని సెట్ చేసుకోవాలి. నువ్వు ఒకవేళ సిగరెట్ ఆపేద్దాం అని అనుకుంటున్నా, లేదంటే మందు తాగడం ఆపేద్దాం అనుకుంటున్నా, నీ ఫ్రెండ్స్ అందరు తాగే వాళ్ళైతే ఏ పర్లేదు ఒకసారి తాగలేరా, అదే మానేసామని తెలుసులేరా, తాగురా అని అంటారు. బట్ అలాంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకోవడదు ఇప్పుడు నీ లైఫ్ లో నుంచి. అదేం బ్రో ఒంటరిగా బతకమంటావు అంటే బతుకు, ఏం పర్లేదు. నీ న్యూ ఐడెంటిటీ నీకు అలవాటు అయ్యేదాకా, నువ్వు నీ న్యూ ఐడెంటిటీని నీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసేదాకా ఒంటరిగానే బతుకు, ఏం పర్లేదు. ఆఫ్టర్ ఆ న్యూ ఐడెంటిటీయే నీ కరెంట్ ఐడెంటిటీ లాగా మారిపోయిన తర్వాత, నువ్వు నీ హైయెస్ట్ వర్షన్కి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు నువ్వు ఆ ఐడెంటిటీకి కంపాటబుల్ అయ్యే ఫ్రెండ్స్ని ఎత్తుక్కో. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా చాలా మంది ఎక్కువ మంది దొరుకుతారు. క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. నేను ఇలా ఎన్ని చెప్పినా నువ్వు మారాలి అంటే నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. యూ హ్యావ్ టు టేక్ ది యాక్షన్ రైట్ నౌ. ఎందుకంటే యాక్షన్ తీసుకోండి, మళ్ళీ చేద్దాంలే, రేపటి నుంచి చేద్దాంలే, ఈ రోజు అయిపోయింది కదా, రేపటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, లేదంటే మండే నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే అయిపోయింది, గాన్. సో ఫస్ట్ యాక్షనబుల్ స్టెప్ ఇప్పుడే చెప్తున్నా, నీ డీపెస్ట్ మైండ్ కింద కామెంట్ చేయి అండ్ నీ న్యూ ఐడెంటిటీ ఎలా బిహేవ్ చేస్తుందో కింద కామెంట్ చేయి. నేను ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నా సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి కింద కామెంట్ చేయి. సో నువ్వు అక్కడ యాక్షన్ తీసుకున్నావు కాబట్టి మిగతా యాక్షన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు వాల్యుబుల్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టుకో. ఇలాంటి వీడియోస్ నీకు పడుతూనే అండ్ డైలీ రీల్స్ కూడా షేర్ చేస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ కింద కామెంట్ చేసి దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ 2025 ద బెస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్, క్లిక్ ఆన్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.